ఎన్ని టాటూస్ ఉన్నాయి ఇంకా? ఇక్కడ ఏంటి? ఇక్కడ మమ్మీది. ఓ వావ్. ఇది ఒక టాటూ, ఇంకోటి కింగ్ ఫిషర్ ఉంటుంది. మమ్మీ టాటూ తనకి సర్ప్రైజ్ చేయడం అలా చేశారా? సర్ప్రైజ్. ఇది నేను డబ్బులు పెట్టి మరీ వేయించుకునేది. ఫస్ట్ టాటూ అంటే ఇదే నా లైఫ్లో. ఏమంది మరి చూసి? మమ్మీ నేను ఎమోషనల్ అంటే నాకంటే ఎమోషనల్. ఏమన్నా కొత్తగా సర్ప్రైజ్ ఇచ్చినాము అనుకో ఏడ్చుకుంటుంది మా మమ్మీ. కాకపోతే మా మమ్మీని ఒక బాధ అవుతుంది అక్క. అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా మమ్మీని పని చేస్తుండగా చూసిన. ఎట్లా అంటే మా కోసమే చేసింది. ఏం చేసినా ఇంకా మా మమ్మీ చేయని పనులు బి చేసింది. అంటే బయట బాసంలో ఊసంలో ఉంటుంది ఇళ్ళల్లో పనికి అట్లా వెళ్తుండే అక్క. నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నేను పెద్ద అయినాక చెప్తుంటే నా కళ్ళకి అది అలాగాక ఫీల్ అయ్యాను. నిజం చెప్పాలంటే నేను ఇట్లానే హాస్పిటల్లో ఉండే. సో నా సిచ్యువేషన్ వల్ల నా దగ్గరికి ఎంతోమంది వచ్చిర్రు పోయారు. కాకపోతే వాళ్ళు వచ్చిర్రు వెళ్ళిపోయారు. కానీ మా మమ్మీ కన్ను ఆర్పకుండా నన్ను చూసుకుంటా. భయం ఆమెకి. 3 months అంటే ఎవరు భయపడరక భయం ఏడికి అవుతున్నాయి. మా మమ్మీ నా గురించి చాలా వేసింది అక్క. నిజం చెప్పాలంటే హాస్పిటల్లో ప్రతి ఒక్కరు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయారు. అరే ఇది ఇట్లా అయిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది. ఏమైంది అసలు నీకు? అసలు యాక్సిడెంట్ అయిన ఉండే అక్క మెయిన్. సో యాక్సిడెంట్ అయినప్పుడు నేను అంటే నాకు అంత లేకపోతుండే. సో మా మమ్మీ ప్రతి ఒక్కటి వేసిందాక నా కోసం. ఇట్లా బెడ్ కాడికి వెళ్ళి ఇంత జరగకపోతుండే మా మమ్మీ. డాక్టర్లు సిస్టర్లు ఇట్లా జరగనంటే ఆమెకి ఇంకో బెడ్ వేస్తా అని చెప్పారు పక్కన. నన్ను చూసుకుంటా మా మమ్మీ అదే చేంజ్ అయిపోయింది. మొత్తం ఆమె బెడ్ మీద వండుకునే లెక్క అయిపోయింది మొత్తం. నన్ను చూసుకుంటా నిద్ర లేకుండా. సో నిజం చెప్పాలంటే అక్క మా మమ్మీ గురించి నేను ఏం చేయలేనేమో ఇప్పటిదాకా. మా మమ్మీ నా గురించి చాలా చేసింది. చాలా అంటే చాలా. నేను అంటే లువ్వని స్టేజ్లలో అంటే ఇట్లా లువ్వకపోతుండే ఆ సిచ్యువేషన్లో. సో మా మమ్మీ లేపుకుంటా తీసుకుపోయింది. ఏడికన్నా సరే మా మమ్మీ వేసింది. ఆ బాధ అట్లా ఉంటుంది అక్క. ఇప్పుడు వీళ్ళు మమ్మీ ఉన్నోళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ లేని వాళ్ళకి ఒకసారి అడగండి. వాళ్ళు ఎంత ఏడుస్తారు, ఎంత బాధపడతారు, కుమిలిపోతుంటారు లోపల. నా దోస్తులల్లా మమ్మీ లేకు నీకు అదృష్టం రా అదృష్టం రా అని అంటారు. అదే అక్క ఇగో ఉన్నప్పుడే చూడాలి లైఫ్ అన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు పోయినాక ఎంత ఏడుస్తే ఏం లాభం ఒక మాట. వాళ్ళు ఉన్నప్పుడు చూస్తే ఒక మాట, అరే నేను ఉన్నప్పుడు ఇట్లా చూసుకున్నారా పోయి. కాకపోతే నాది ఒక మైండ్ సెట్ అలాగక్క ఇప్పటిదాకా అలా. మా మమ్మీ ఒకవేళ లేకపోతే నాకు అతిపెద్ద భయం అంటే మా పేరెంట్స్ నాతో లేకపోతే. సో ఈ దునియాలో లేకపోతే అసలు నేను ఉండను అక్క. మెయిన్ చెప్పాలంటే ఒక టైంకి మా అయ్యి ఉంటేనన్నా అది, కానీ మా మమ్మీ లేకపోతే నేను ఉండలేనక్క. పక్క నేను చనిపోతే ఇదైతే ఫిక్స్. మజాక్ కాదక్క ఇది నేను చెప్తున్నా. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే. మా మమ్మీకి ఇప్పుడు ఏమైనా అయినా కానీ సడన్ ఇట్లా ఏదో ఒకటి జ్వరం వస్తుంటుంది కదా, నా ఆట అనేది కొట్టుకుంటూనే ఉంటుంది స్పీడ్గా. ఏ క్షణంలో ఏమైపోతుందో నాకు అంత పిచ్చాక మా అమ్మ అంటే. సో నేను మా మమ్మీ గురించి ఏమన్నా చేయనికే రెడీ అక్క. ఇప్పటికీ ఏమన్నా చేయనికే రెడీ. ఎందుకంటే మా మమ్మీ నేను లేవని స్టేజ్లోకి నన్ను లేపుకుంటూ వచ్చి ఇదంతా తెచ్చింది. ఎవరు చేస్తారాక ఈ వరల్డ్లో నాకు త్రూగా లవ్ చేసిందంటే మా అమ్మ ఒక్కతే. ఎవరేం లవ్ చేయలేరు అక్క. ఖాళీ వస్తారు, యూజ్ చేస్తారు, పోతారు. ఈ వరల్డ్లో కొనాలనన్నా మీరు చూడండి, ఖాళీ మూసగాలే తప్ప ఎవడొక్కడు దొరకడు. దేవుడు మనని ఇప్పుడు కనికరించి ఒక కళ్ళద్దలు అనేది ఇస్తాడు. ఆ కళ్ళద్దలకి మనం చూస్తే ఎవ్వరు మనోళ్ళు కనిపించరు. ఎవ్వరు మనోళ్ళు కాదు. చూసుకొని నీదేమన్నా పని ఉంది, నీదేమన్నా మంచిగా ఉంటే నిన్ను లవ్ చేసేటోళ్ళు ఉంటారు. నువ్వేం పనికి మళ్ళీ ఉంటే నిన్ను ఎవ్వరు లవ్ చేయరు, ఎవ్వరు ప్రేమించరు కూడా. నేను దగ్గర దాకా రారు. అట్లుంటుంది అక్క. ఇగో అమ్మాయ్య లేనోని కడుగురా బాధ. ఆడు ఎంత బాధపడతాడో, ఎంత చేస్తాడో. సో నా మైండ్ సెట్ ఒకటే అక్క. ఆ దేవుడు వచ్చి చేంజ్ చేసినా నా మైండ్ సెట్ అనేది చేంజ్ కాదు. మా మమ్మీ లేని క్షణం నేను ఉండను అసలు. ఈ వరల్డ్లోనే కనిపించాను మీకు. అది అట్లాంటి మైండ్ సెట్ నాది. అప్పటికి నీకు మ్యారేజ్ అయిపోతే? మ్యారేజ్ అయినా నేను చెప్తున్నా అక్క, నాకు మ్యారేజ్ అయినా 2 పిల్లలు ఉన్నా కానీ నాకు మా మమ్మీ లేని క్షణం నేను ఉండను అక్క. ఇది నా మెంటాలిటీ. ఇదే అలా ఆగం కానీ ఏం కానీ మా మమ్మీ ఫస్ట్. మా మమ్మీ అంటే మా మమ్మీ నా మైండ్ సెట్ అట్లాంటిది అక్క. అప్పుడు నీకు పుట్టిన పిల్లలకు కూడా మా డాడీ ఉండాలని ఉంటుంది కదా. అది అలాగక్క. అది నేను అది ఆలోచించలేదు. మా మమ్మీ లేని క్షణం నేను ఉండను. ఇదైతే కంపల్సరీ. ఇది 100% అక్క. ఆ దేవుడు వచ్చి నా మైండ్ సెట్ చేంజ్ చేసినా చేంజ్ కాదు. అది అట్లనే ఉంటుంది. మా మమ్మీ లేని రోజు నేను ఉండను అంతే.